జోలో చిప్‌తో మా అమ్మ, మా నాన్నకి ఇద్దరికి ఛాలెంజ్ ఇచ్చైతే ఇద్దరిని ఒక ఆటైతే ఆడేసుకున్నాను. పొద్దున్నే నిద్ర లేగానే ఒక కాలయితే వచ్చిందనమాట. మీ ఆర్డర్ వచ్చిందని జెప్పి. తీరా ఎళ్లి చూస్తే మనం వారం కిందయితే పెట్టిన జోలో చిప్ అయితే వచ్చేసిందనమాట. ఈ జోలో చిప్ కోసం నేను వారం నుంచయితే వెయిట్ చేస్తా ఉన్నాను. ఫైనల్‌గా అయితే మన జోలో చిప్ అయితే వచ్చేసిందనమాట. ఈ జోలో చిప్‌తో అయితే మా ఇంట్లో వాళ్ళ మీద అయితే ఈరోజు ఛాలెంజ్ వీడియో అయితే చేయబోతున్నాము. ఇక మా ఇంట్లో వాళ్ళు తినమనగానే ఈ జోలో చిప్ తినరనమాట. అదేమన్నా ఐస్ క్రీమా చెప్పండి తినడానికి. సో, అందుకోసమనే అయితే మనం ఒక ట్రాప్ అయితే సెట్ చేయబోతున్నాం అనమాట. ఈ జోలో చిప్ తింటే ఖచ్చితంగా మీకు ఒక 500 ఇస్తానని చెప్పి అయితే చెప్తాను మా ఇంట్లో వాళ్ళకి. ఖచ్చితంగా ఆ 500 కోసమైనా తింటారు. ఇక మా అమ్మ, మా నాన్న కాడికైతే ఎళ్ళేసి 500 ఇస్తాను ఇది తింటావా అని చెప్పి అయితే అడిగాను. మా అమ్మ ఏం చెప్పిందో మీరే వినండి. 500 ఇయ్యాలే కానీ అట్టోటి 5, 6 తింటా. ఏంది ఇక మా అమ్మకి దీని గురించి తెలియక 500 ఇవ్వాలే గాని 5 తింటానని చెప్పి అయితే చెప్పింది. 5 బల్లేదు జస్ట్ దీంట్లో ఒకటుంటది దాన్ని చెరిసగం నువ్వు డాడీ తిని ఒక 1 మినిట్ సైలెంట్‌గా ఉంటే చాలు ఈ 500 అయితే ఇచ్చేస్తానని అయితే చెప్పాను. ఇక ఈ జోలో చిప్ ఓపెన్ చేసేటప్పుడైతే నాకైతే ఆ స్మెల్‌కే భయంకరమైన ఘాట్ అయితే తగలుతా ఉంది. కానీ మా అమ్మ మాత్రం అదేదో పొటాటో చిప్స్ అని చెప్పేసి డైరెక్ట్ నోట్లో పెట్టుకొని అయితే తినేసింది. ఇక మా అమ్మకి ఆ కారానికి చిన్నగా మా అమ్మ కంటికి డ్యామ్ గేట్లు అయితే ఓపెన్ అయ్యాయన్నమాట. ఎందుకు మా ఏడుస్తున్నావు అని చెప్పి అడిగితే ఏం చెప్పిందో మీరే వినండి. ఆడొస్తున్నావా? నేను ఇల్లు దోస్తా ఉంటే చీపురు తగిలి చీమ చచ్చిపోయింది, అందుకని ఆడొస్తుంది గుర్తుకొచ్చి. బాగా చెప్పావులే చేప డైలాగు. 500 వద్దా కావాలా? కావాలా? అయితే కన్నీళ్ళు తుడుచుకొని కాముకుండు. 1 మినిట్ ఉండమంటుండాలా? మండుతున్నట్టుంది. ఇక మా అమ్మ అయితే కన్నీళ్ళు వస్తున్నా కూడా ఆ 500 కోసం ఎలా అంటే అలా ట్రై చేసింది. కానీ లాస్ట్‌కి ఆ జోలో చిప్ మంటకైతే ఓర్చుకోలేక ఎళ్లి నోరు కడుక్కొని ఐస్ క్రీమ్ అయితే తినేసింది. ఫైనల్‌గా మా అమ్మ, మా నాన్న ఇద్దరైతే ఈ ఛాలెంజ్‌లో అయితే ఓడిపోయారన్నమాట. అవును ఇంతకీ ఈ వీడియో చూసేవాళ్ళు ఎప్పుడైనా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద గాని, మీ ఫ్రెండ్స్ మీద గాని ఇలాంటి ఛాలెంజెస్ చేస్తుంటే వాళ్ళ పేరైతే కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెన్షన్ చేసేయండి. అవును ఇంతకీ మన వీడియోస్ చాలా మందే చూస్తున్నారు గానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వట్లేదన్నమాట. ప్లీజ్ ఒకరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి. బాయ్.